గురుజీ, నాకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టట్లేదు. పీడకలొస్తూ లేచి కూర్చుంటున్నాను. దీనికి కారణం ఏమై ఉంటుంది? దీనికి కూడా 2 రకాల కారణాలు ఉంటాయి. హ్మ్. ఒకటేమో ఇల్లు వాస్తు ఎఫెక్టు, ఇంకొకటి ఎనర్జీల ఎఫెక్ట్. రాత్రిపూట గంటకు మేల్కయ్యి తరచూ మళ్ళీ 4, 5 సార్లు మేల్కొస్తే ఇల్లు జాగా బాగాలేనట్టు. ఓకే. ఆ ఇంట్లో ఉన్న జాగా యొక్క ప్లేసు నెగిటివ్ రేస్లో ఉన్నట్టు. అంటే అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి. భూమి లోపల వాటర్ పోతుంటుంది, వాటితోటి కరెంట్ జనరేట్ అయితే దాన్ని అల్ట్రావైలెట్ కిరణాలు అంటాము. ఆ కిరణాలలో వండుకున్న వాళ్ళకి ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ నిద్ర ఉండదు. ఓకే. గంట 2 గంటలకు ఒకసారి మేల్కొచ్చి రాత్రి 4 సార్లు 5 సార్లు మేల్కొస్తుంది. మళ్ళీ వండుకుంటాడు కానీ మేల్కొస్తుంటుంది మధ్యలో. ఇది ఒక రీజన్. నెగిటివ్ ఎనర్జీ ఉన్నోడు అసలు నిద్రపోడు. అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఎవరికైతే పట్టుకుంటే వాడు రాత్రి 11 నుంచి తెల్లవారుదాన 3 గంటల దాకా నిద్ర రాదు. వాడు ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు, లేదంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు, లేదా కంపౌండ్లో తిరుగుతుంటాడు. కొత్తగా పెళ్ళి భార్య బెడ్రూమ్లో ఉన్నా సరే వాడు బయట కంపౌండ్లో తిరుగుతుంటాడు. వాడిని భార్య దగ్గర కోనియవు, బెడ్రూమ్లో కోనియవు ఎనర్జీలు. బయటనే కాపలా ఉంచుతాయి, బయట తిప్పుతుంటాయి ఇవన్నీ. నిద్ర ఓడిగా 3:15 తర్వాతనే నిద్ర వస్తుంది. అంటే ఈ నెగటివ్ ఎనర్జీలు అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు అంటే దయ్యాలు, ఇవి రాత్రి 11 నుంచి 3 గంటల దాకా సంచరిస్తుంటాయి. వాటికి అప్పుడు బాగా ఫుల్ పవర్ ఉంటుంది. 3:15కు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయినాక వీటి యొక్క పవర్ తగ్గుతుంది. అప్పుడు నిద్ర వస్తుంది. అప్పుడు వాడు బెడ్రూమ్లోకి పండుకోవాలి, లేకపోతే అప్పుడు ఆయన నిద్రపోవడం జరుగుతుంది. డే టైంలో బాగా నిద్రపోతాడు, రాత్రిపూట మేల్కుంటాడు. రాత్రిపూట ఎవరికైతే నిద్ర వస్తలేదో వాళ్ళకు ఈ నెగిటివ్ ఎనర్జీలు అటాక్ అయినట్టు, అంటే మోటుగా చెప్పాలంటే దయ్యాలు పట్టినట్టు. వాటిని తీసేస్తే నిద్రపోతారు. నిద్ర టాబ్లెట్ వేసుకున్న ఉన్న ఆర్గాన్స్ ఖరాబ్ అయ్యి వాడు ఖతం అవుతాడు.